అవని అయితే అలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలా గుడిలోకి వెళ్ళడానికి సంకోచించేసరికి పంతులు గారైతే అమ్మవారికి పెట్టిన చీరని తీసుకొని వస్తూ ఉంటారు. అలా పంతులు గారు చీరని తీసుకొని వచ్చి, "ఇదమ్మా ఇది అమ్మవారికి పెట్టిన చీర. ఈ చీరని కోనేటిలో స్నానం చేసి కట్టుకొని రా. గుడి సేవ చేసుకుంటే చాలా మంచిది. నీకున్న ఆపదలు కూడా తొలగుతాయి" అనైతే అంటూ ఉంటాడు పంతులు. అలా అనేసరికి ఇక అవని అయితే తన దగ్గర ఉన్న చీరని కళ్ళకి అద్దుకొని అయితే తీసుకొని ఉంటుంది. అలా తీసుకొని అయితే కోనేటిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటుంది. స్నానం చేసి రెడీ అయ్యేసరికి, "అమ్మ అవని, ఈరోజు గుడిలో ఒక పెళ్ళి ఉంది. ఈ గుడిలో జరుగుతున్న పెళ్ళి అంటే అది సాక్షాత్తు ఆ శివుడు పార్వతుల పెళ్ళితో సమానం. కాబట్టి నువ్వు ఆ సేవ చేసుకుంటే నీకు పుణ్యం వస్తుంది" అనేది అంటూ ఉంటారు. ఇక అవని అయితే దంపతుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, "మీ ఇద్దరే ఉన్నారా? ఇంకెవరు రాలేదా?" అని అడిగేసరికి, "మా బాస్ వచ్చి నాకు పెళ్లి చేస్తామన్నారు" అని అంటే, "మా వాళ్ళు కూడా వస్తున్నారు" అని అంటూ ఉంటుంది పెళ్లి కూతురు. అలా వాళ్ళిద్దరి నుంచి వచ్చేసరికి ఇక పార్వతి, ఆ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు కారు దిగి లోపలికి వచ్చేసరికి పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. "ఏం పార్వతి ఇక్కడికి వచ్చి ఆలోచిస్తున్నావు" అని అంటే, మనం పెళ్ళికి రావద్దు అంటే విన్నారు కాదు. ఇక్కడికి వస్తే అందరితో మాటలు కాయాలి. మన కూతురు పెళ్ళి మనం చేయలేకపోయాం. పెళ్లి పందిట్లో నుంచి వెళ్ళిపోయి మన పరువు తీసింది" అనేత అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక అవని అక్షయ్ అయితే, "నేను 7 ఏళ్లుగా మన కంపెనీలో చేస్తున్నాడమ్మా. తనకి మాటిచ్చాను" అని చెప్పేసి అయితే అక్షయ్ అంటూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే తన పెళ్లి దగ్గరుండి చేసుకుంటానని, మన కూతురు పెళ్ళి మనం చేయలేకపోయాం. అందుకే అందరితో మాటలు కాయాలని అంటే, అందరూ అదే పని మీద ఉంటారా? మన కూతురు పెళ్లి చేయలేదని బయట తిరగకుండా ఇంట్లో ఉంటామని కూడా అంటారు. పద ఇవన్నీ ఆలోచించుకో అనేది అనేస్తూ ఉంటారు అక్షయ్ అయితే. ఇక అవని ఆరాధ్య అయితే అవనిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా అవని వచ్చేసరికి వీళ్ళు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఆరాధ్య అయితే ఒకసారిగా అవని దగ్గరికి అయితే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అలా వచ్చి, "మళ్ళీ నేను అమ్మ దగ్గరికి వస్తే ఆ అమ్మని తిడతారు. ఇప్పుడు అమ్మ దగ్గరికి నేను రాను" అని చెప్పేసి అయితే వెనక్కి వెళ్ళిపోయి పారిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న ఆరాధ్యని చూసి షాక్ అవుతూ ఉంటుంది అవని. ఇక ఆరాధ్య అయితే పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అవని షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఆరాధ్య అని అయితే పిలబోతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే ఆరాధ్యని పట్టుకొని, "రాయమ్మ" అనేది అనేస్తూ, "పదండి, ఇంకేం చూస్తున్నారు పదండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పార్వతి. ఇక ఆరాధ్య అయితే అవని కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే ఆరాధ్యని తీసుకొని లోపలికి వెళ్తుంది.